జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేసే టెక్నికల్ అసిస్టెంట్స్ ఈరోజు రాష్ట్ర స్థాయికి అధ్యక్షత వహిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు సోదరులు వెంకటరామరెడ్డి గారు, కార్యదర్శి కృష్ణ గారు, ముఖ్యంగా ఉద్యోగుల ఆత్మీయ బంధువు, బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, మీరు 33 జిల్లాలకు వస్తే నా ప్రాంతానికి 33 జిల్లాలకు వెళ్ళి ప్రతినిధులు వచ్చిండ్రు. ఈ ప్రాంత శాసనసభ్యునిగా వారిని కలవాలనే ఒక మంచి మనస్తత్వంతో ఈ సమావేశానికి చేసిన పెద్దలు గౌరవనీయులు బీర్ల ఐలయ్య గారికి, మా జిల్లా అధ్యక్షులు సోదరులు రమేష్ గారికి, కార్యదర్శి నాగరాజు గారికి, 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అందరికీ కూడా నేను పేరు పేరున ఉద్యమాభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆనాడు పేదవాడు ఎవరు కూడా ఆకలితోటి అలమటించి చనిపోవద్దు, వీళ్ళకి కనీసం పని కల్పించాలనే ఉద్దేశంతో 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి ఆ రోజు పెద్ద ఎత్తున దీన్ని ఇనాగ్రేట్ చేస్తే ఈ రోజు వరకు కూడా ఆ గ్రామీణ అభివృద్ధి సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఈ స్కీమ్ను ఎట్లాగైనా సక్సెస్ చేయాలి, గ్రామాలలో పని దినాలు కల్పించాలి, పేదరిక వారి ఎవరి కూడా ఆకలితో అలమటించలేకుండా చేయాలనే ఉద్దేశంతో 2006కి వెళ్ళి 2025 వరకు కూడా విశ్రమించకుండా ఈ శాఖని అభివృద్ధి పరచడంలో కూడా ఇలా టెక్నికల్ అసిస్టెంట్ శ్రమ అనేది కూడా ఇలా చాలా పెద్దది. ఇలా అనేక విషయాల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2006లో వచ్చిన ఈ స్కీమ్ ని ఆ రోజు టెక్నికల్ అసిస్టెంట్స్ కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగుల్లా ఉండే, ఆ రోజు వీళ్ళందరినీ కూడా ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయ్ చేయాలి, వీళ్ళందరినీ కూడా ఉండాలని కూడా ఆ రోజు ఉద్యోగుల ఆత్మీయ బంధు. అసలు రాజశేఖర రెడ్డి గారు అంటే ఆ రోజు ఉద్యోగులకు ఎంతో ఆత్మీయ బంధు. మేము ఎన్ని పోరాటాలు చేసినా, మేము ఎన్ని గొంతెత్తులు చేసినా కూడా 10 మందిలో మీరు నా పిల్లలయా, వీరి కష్టం ఉంటే నా దగ్గరికి రాకుంటే ఎవరికి వస్తారని అనేక సమస్యలు తీర్చిన మహానుభావుడి వల్ల లేకపోవడమే ఈ ఉద్యోగుల శాపం లాంటిదని కూడా నేను ఈ సభావేదికగా తెలియజేస్తున్నాను. ఆ తదుపరి అనేక విషయాల్లో తెలంగాణ ఉద్యమ కాలంలో మా కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా రెగ్యులరైజ్ చేయాలని ఆ రోజు ఉద్యోగులుగా మనం అందరం కూడా ముందుండి పోరాటం చేశాం. ఆ రోజు టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఓస్, ఎన్ఆర్జీఎస్ సంబంధించిన అనేక మంది ఉద్యోగులు ఈ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయి, మాకు రెగ్యులర్ అవుతుందనే ఉద్దేశంతో మా వెంట ఉండి ఆ రోజు తెలంగాణ ఎన్జిఓస్ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున పోరాటంలో భాగస్వాములైండు, రాష్ట్ర సాధనలో భాగస్వాములైండు. మా రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం వస్తే మాకు కంపల్సరీ రెగ్యులర్ అవుతుందని ఒక ఆశతో నా సోదరులు ఉన్నారన్న. ఆ తర్వాత 2014లో వచ్చిన తర్వాత అనేక విధాలుగా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేశాం. మన ఏం కాంట్రాక్ట్ ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండడు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఉండడు అని మనమే చెప్పినామని ప్రభుత్వానికి పదే పదే మనం విన్నవించాం. అయినప్పటికీ కూడా జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థలో 2 విభాగాలు పనిచేస్తున్నాయి. ఒకటి సెల్ఫ్ విభాగము, ఒకటి ఎన్ఆర్జీఎస్ విభాగము. ఇవాళ సెల్ఫ్ విభాగాన్ని రెగ్యులరైజ్ చేసి ఎన్ఆర్జీఎస్ విభాగాన్ని నిర్లక్ష్యం చేయడంలో కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ ఎన్ఆర్జీఎస్ విభాగం ఉందన్నట్టునే ఇవాళ పల్లెల్లో ఇలా అనేక పేద ప్రజలు ఇలా అనేక విధాలుగా ఇలా ఆకలితో అలమటించకుండా మినిమం పని దొరికి ఇలా బ్రతుకుతున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఇలా సీసీ రోడ్లకు సంబంధించి కానీ అనేక వేదికలకు సంబంధించి కానీ మా టెక్నికల్ అసిస్టెంట్స్ శ్రమ కూడా ఇలా వర్ణనాతీతం అని కూడా ఈ సందర్భం తెలుస్తారు. ఇలా గ్రామీణులు కలకలలాడుతున్నాయంటే ఇలా సెల్ఫ్తో ఇలా గ్రామీణాలంతా కూడా కలకలలాడుతున్నాయంటే ఇలా ఎన్ఆర్జీఎస్ లో ఉన్న మీరందరూ కూడా ఒక కమిట్మెంట్ గా పని చేయబట్టే ఇలా ఈ సంస్థ బాగా బలపడుతుంది. ఇలా నేను మా ప్రభుత్వ విప్ గారికి ఒకటే చెప్తున్నానన్నా, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇలా ఏదైతే ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ఉన్నదో ఇవాళ 50% ఇలా బడ్జెట్ ను తగ్గించిందన్న. ఇవాళ 50% బడ్జెట్ తగ్గించడం వల్ల ఇవాళ పని దినాలు తగ్గిపోతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇలా పని లేకుండా ఉంది. ఇలా వెనుకబడిన ప్రాంతాల్లో, ఇలా కరువులో ఉన్న ప్రాంతాల్లో ఇలా పని దినాలు లేక ఇలా అనేక సమస్యలు మూలమవుతాయి. మీరు తప్పకుండా అసెంబ్లీలో గలమెత్తాలి, తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తగ్గించిన
ఈ 50% కూడా మళ్ళీ 100% తీసుకొచ్చే విధంగా కూడా మన ప్రభుత్వ వైపు ద్వారా అసెంబ్లీ ద్వారా తీసుకెళ్లాలని కూడా మనకు తెలియజేస్తున్నాం. అదే విధంగా మా ఉద్యోగులకు ఇలా 45 ఏళ్ళు వచ్చాయన్న వీళ్ళందరికీ 19 అంటే 19 ఏళ్లతో చేస్తున్నారు. ఈ రోజు రెగ్యులర్ కాకపోతే వారికి వేరే ఉద్యోగానికి అర్హత లేదు, వేరే పని చేయలేరు. ఈ పనిని ఇలా కుటుంబంతో మాకు ఎప్పుడైనా రెగ్యులర్ అవుతుంది అనే ఆశతోటి వీరి కుటుంబం ఉన్నారన్నా, వీరు మధ్య వయసులో ఉన్నారు. మీరు ఆ రోజు ఏదైతే 2014 తర్వాత మాలాంటి ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా మీకు రెగ్యులరైజ్ చేయిస్తామని హామీ ఇచ్చాం. కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్య సందర్భంలో కొంత అందరికీ రెగ్యులర్ కాలేదు. కాబట్టి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇలా చాలా మంది మీరు ఏదైతే బడుగు బలైన వర్గాల గురించి పోరాటం చేస్తున్నారో ఇలా 95% ఇలా ఉద్యోగులు బడుగు బలైన వర్గాలు ఎస్సీ ఎస్టీలో ఉన్నారు. అట్లాంటి కుటుంబాలలో మీరు ఒక వెలుగు నింపాలంటే కూడా మీరు ఇప్పటికే చెప్పారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖ్య అనుచరుడిగా మీ మీద అపారమైన నమ్మకం ఉంది. మీరు నీతి నిజాయితీగా ఇలా అందరికీ ఒక ఆత్మీయులుగా ఇలా ఉద్యోగులుగా ఉన్నారు. తప్పకుండా నా సోదరులందరూ కూడా 33 జిల్లాలకు వచ్చి మీ ప్రాంతంలో ఇలా సమావేశం పెట్టి మిమ్మల్ని వేడుకుంటున్నారన్నా తప్పకుండా మీరు ఏ సమయం వచ్చినా కూడా వీళ్ళకి రెగ్యులర్ అయ్యే విధంగా కూడా చూడాలి. ఇలా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిలో మనం సమావేశం పెట్టడం అంటే ప్రప్రధాన సమావేశం, ఇది చాలా శుభ సూచికం. నేను ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పటికీ నేను ఆ రోజు 610 జీవోకు సంబంధించి కానీ అనేక విషయాల్లో కూడా నా రాష్ట్ర సంఘంతో నాతోటి ఈ యాదాద్రి నుంచే ప్రారంభించాను, ఈ యాదాద్రి నుంచే సక్సెస్ అయ్యాం. మీ జిల్లా ఉద్యోగులందరూ కూడా మా అందరినీ కూడా ఇలా తెలంగాణ ఎన్జిఓస్, తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్, రాష్ట్ర జేఏసీ కూడా మీ అందరినీ కూడా హక్కున చేర్చుకుంటుంది. తప్పకుండా మీకు రెగ్యులర్ అయ్యే విధంగా ప్రభుత్వం యొక్క అన్నలాంటి వాళ్ళతోటి అందరి ఆత్మీయులతోటి కలిసి పనిచేసి మీ కుటుంబంలో వెలుగు నింపేదాకా కూడా మేము విశ్రమించమని కూడా తెలియజేస్తూ ఈ సమావేశానికి మన అందరి ఆత్మీయుల మధ్య ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా మన అందరినీ కలుసుకోవడం అంటే మాకు ఒక ఆత్మీయతగా మీరు రావడమే మాకు ఒక ఆనందాన్ని కలిగిస్తుందని కూడా మీ అందరి తరఫున కూడా ప్రభుత్వ విప్ గారికి అన్న బీర్లయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.